అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు చేసి అదేవిధంగా విజయవాడ వేదికగా ఒక 150 సంఘ నాయకులు సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత ఆదివారం రాష్ట్ర కాపు చేసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న 230 మంది అగ్ర నాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక 9 ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ అధినేతలకి వాటిని వినతి పత్రాలు అనేది పంపడం జరిగింది. అందులో 9 అంశాలు ప్రధానంగా తీసుకున్నాం. ఆయా అంశాలు కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్, అదేవిధంగా మా వర్గాల మీద జరిగే దాడులను కాపు వర్గాలు కాపు పర్యాప్తం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండ్. కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వామరెడ్డి మోహన్ రావు గారి పేరు నామకరణం చేయాలని, కాపు కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని, హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని, అదేవిధంగా 6వ అంశం కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, 7వ అంశం కాపు ఉద్యోగస్తులకు పోలీసు రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం లోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని, అణచివేతపై నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 7 ముప్పు మండలాల్లో 300 కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి సర్టిఫికెట్ @ తెలంగాణ అని 300 కాపు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటది. అదేవిధంగా అటు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఇటు ఇంకో కార్పొరేషన్ నుంచి కానీ వారికి సహకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా గతంలో విదేశీ విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం జరిగింది. వాళ్ళకి ఫీజులు చెల్లించలేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ అంశం మీద ఈ 9 అంశాల్లో గత సమావేశాల్లో అందరూ సమీక్షించుకుని నిర్ణయం తీసుకుని ఆ ఎజెండాని రూపం ఏర్పాటు చేసుకుని ఇవి అదే రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, సిపిఐ రామకృష్ణ గారికి, సిపిఎం నాయకత్వానికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. ఇంకా వైసీపీ నాయకత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా ఈ డిమాండ్ వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ నాయకత్వం వారి సమయం కోరాం, వారు ఇచ్చిన నేపథ్యంలో ప్రతినిధులు వెళ్ళి ఆ వినతి పత్రం ఇస్తారు. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానమైన చర్చ జరిగింది. కారణం ఏంటంటే కుటుంబ సభ్యురాలైన వినుత కోట వారికి రాజకీయ కోణంలో అణగదొక్కే ప్రయత్నంగా ఇతర నాయకత్వం వారిని అణగదొక్కే ప్రయత్నం చేశారని, ఇది ఒక కాపు కుటుంబం మీద జరిగిన దాడిగానే రాష్ట్ర కాపు చేసి భావించాలని సూచనలు చేసింది. ఇక్కడ ఒకరిని హతమార్చే ప్రక్రియ, దాన్ని మేము రాష్ట్ర కాపు చేసి మద్దతు ఇవ్వట్లేదు, కానీ చనిపోయిన రాయుడికి కూడా సంతాపం తెలుపుతా ఉన్నాం, వారి కుటుంబానికి సానుభూతిని తెలుపుతా ఉన్నాం. ఇక్కడ రాజకీయ క్రీడలో కాపు కుటుంబ సభ్యురాలైన వినుత కోట గారిని అనగదొక్కే ప్రయత్నం చేశారు అనేది మొత్తంగా రాష్ట్ర కాపు చేసి భావిస్తా ఉంది. ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాపు బలిజ వర్గాల నాయకుల మీద దాడులు జరగకుండా సూచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకి సూచనలు చేస్తా ఉన్నాం. మొత్తంగా ఎజెండా అంశాల్లో గతంలో తీసుకున్న 9 అంశాలు కానీ బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో దశల వారీ ఉద్యమం చేయాలనేది ఎక్కువ పెద్ద నాయకత్వం పెద్దలంతా కూడా సూచించడం జరిగింది. అది ఒక 5-6 నెలలు సమయం తీసుకుని జిల్లాల వారీగా జిల్లాల జేఏసీతో సమావేశం ఏర్పాటు చేయటం, స్థానికంగా జిల్లాల్లో ఉండే సంఘటనలు, ఇబ్బందులు, కులపరమైన ఇబ్బందులు, సామాజిక దాడుల మీద విశ్లేషించి వాటి మీద పోరాటం చేయాలనేది జేఏసీ నిర్ణయం. తర్వాత మరో 2 వారాల్లో జరిగే జేఏసీ సమావేశంలో
భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, బీసీ రిజర్వేషన్ మీద న్యాయవాదులు ఎటువంటి సూచనలు చేస్తారు, న్యాయపరంగా ముందుకు పోయే అంశం ఏంటి, వాటిని పరిశీలించడం. అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాలకు 40% సబ్సిడీ అనేది ఇస్తా ఉన్నారు. కానీ ఏదైతే ఓసీ కేటగిరీలో ఉన్న మా వర్గాలకు 20% దాంట్లో సబ్సిడీ అనేది కొనసాగుతా ఉంది. దీంట్లో జిఓఎంఎస్ 22ని పరిశీలించి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి, కోర్టుని ఆశ్రయించాలి. ఇతర సామాజిక వర్గాలకు ఏదైతే 40% సబ్సిడీ ఇస్తా ఉన్నారో అదేవిధంగా జిఓఎంఎస్ 22ని సవరించి దీంట్లో ఈడబ్ల్యూఎస్ ద్వారా పెంచుతారా సబ్సిడీ, లేదా ఇతర కేటగిరీ ఏదైనా తీసుకుని ఓసీగా ఉన్న వర్గాలకి 40%కి సబ్సిడీ పెంచుతారా అనేది ఆలోచించి అవసరమైతే దాన్ని కోర్టుకి వెళ్ళే ఆలోచన చేస్తా ఉన్నాం. దీన్ని మా న్యాయవాదులతో చర్చించి లీగల్ సెల్తో చర్చించిన తర్వాత ముందుకు పోతాం. మొత్తంగా రాష్ట్ర కాపు జేఏసీ సమావేశంలో అనేక సమస్యలు వచ్చినాయి. అనేక ప్రాంతాల్లో కాపుల మీద రాష్ట్రంలో దాడులు కొనసాగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రకారం 25% ఉన్న కాపు వర్గాల కుటుంబ సభ్యులైన ప్రభుత్వ ఉద్యోగులు 1,00,000 మంది రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు, నాన్ ఫోకల్ గా ఉన్నారు. వీరికి దామాషా ప్రకారం న్యాయం చేయాలని, ప్రధానమైన ప్రభుత్వ శాఖల్లో ఫోకల్ స్థానాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ లాంటి ప్రధానమైన ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఎక్కడా కూడా మా కుటుంబ సభ్యులు కాపు బలిజా వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కడా లేరు. వారికి ప్రధానమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కాపు డిమాండ్ చేస్తాం.